Patricia reporting RTV హైదరాబాద్. హైదరాబాద్లో మ్యాన్ హోల్స్ ప్రస్తుతం మృత్యు ద్వారాలుగా మారినాయని చెప్పొచ్చు. ఇక్కడ హోల్ సిటీలో ప్రస్తుతం జస్ట్ మిస్లో ఒక చిన్నారి ప్రాణం పోతుండే, ఒకవైపు తల్లి పిల్లలు ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తున్న సమయంలో కూడా స్కూల్కు పంపించే టైంలో ఏదైతే మ్యాన్ హోల్ ఓపెన్ ఉండడము, వెంటనే ఆ పాప పడిపోవడం, అక్కడ నుంచి ఆ పాపని ఆ తల్లి లేపడం జరిగింది. కానీ అదృష్టం కొద్దీ అక్కడ వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. మ్యాన్ హోల్స్ వల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక్కసారి ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఇతను ఉన్నారు, ఇతనితో మాట్లాడదాం. ఏం జరిగింది అసలు? క్యా హుआ? कुछ भी नहीं, बच्ची यहाँ पर जा रही थी स्कूल को, ये मिनल खुला था, गिर गई बच्ची। जीएचएमसी की लापरवाही है, वहाँ से दिन कॉर्पोरेटर जो उनकी लापरवाही है पूरी। जी हो, कभी भी ऐसे रहते नहीं तो क्या? कभी हमेशा ये ओपन प्लेस था, अभी काम हुआ है, लापरवाही है, जीएचएमसी की लापरवाही है पूरा। जी हो, आंटी कभी कभी ऐसा मैन होल्स ओपन रहते तो कभी कभी ऐसा रहता है? बहुत जने के यहाँ पर एक 2019 में बच्चा ही मर गया यहाँ पर, 2019 में बच्चा ही मरा हुआ है मैन होल में मेन होल में मर गया गिर था। के? जी हो, गिर गया 2019। जी हो, अभी क्या बोलते हैं? कुछ भी नहीं है, जीएचएमसी की लापरवाही है, वासिउद्दीन की लापरवाही है पूरी। कब हुआ ये घटना? मॉर्निंग 8:30। ओके, तो आप लोग क्या बोल रहे हैं अभी? कुछ भी नहीं बोल रहे मैडम, वो ही बोल रहे हैं कि काम करना, पब्लिक को डराना धमकाना कम करना, बस ये बोल रहे हैं। ఓకే, ఒకసారి ఇన్సిడెంట్ తెలుస్తుంది. ఇన్సిడెంట్ జరిగిన టైంలో కూడా వీలుండే. ప్రస్తుతం ఒకసారి చూడొచ్చు, ఇదే మ్యాన్ హోల్లో ప్రస్తుతం అమ్మాయి పడిపోయింది. వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల ఒకవైపు ఇదంతా కూడా కనెక్టెడ్ ఉంటుందని తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే ఆ అమ్మాయి పడిపోయి ఉంటే, ఆ పాప పడిపోయి ఉంటే ఎంత పెద్ద ఘటన అవుతుండే. అధికారులందరూ కూడా ఇక్కడ ఉంటుండే, జిహెచ్ఎంసీ వాసులందరూ కూడా ఇక్కడ ఉంటే, నిజంగా చెప్పాలంటే నీళ్లు లేకపోవడం వల్లనే ఆ చిన్నారి ప్రాణాలు కాపాడింది ఆ తల్లి అని చెప్పొచ్చు. ఒకవైపు అనేక స్టామ్ వాటర్స్కి కూడా ఇలా ఉంటూ ఉంటాయి. జిహెచ్ఎంసీ అధికారులు కూడా నిర్లక్ష్యం వహించాలి. స్థానికంగా కూడా పొలిటీషియన్స్ కానీ ఎవరైనా సరే, అంటే ఒకవైపు కార్పొరేటర్ అన్న ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా దీనిపైన ఉండాలి. వర్షాకాలము ఇదంతా కూడా స్టామ్ వాటర్ డ్రైన్, రెయిన్ వాటర్ మాత్రమే ఇదంతా కూడా ఉంటుంది స్టామ్ వాటర్ డ్రైన్ పైన. ఈ స్టామ్ వాటర్ అయినా కూడా ఈ బాధ్యత అంతా కూడా జిహెచ్ఎంసీ అధికారులని చూసి చూడనట్టు వీళ్ళంతా కూడా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఫలక్నామా, యాకత్పుర ఇదంతా కూడా డ్రైనేజ్ ఓపెన్స్ ఉంటాయి. గతంలో కూడా ఇక్కడ ఒక చిన్న బాలుడు చనిపోయాడంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇటువంటివి అనేక సార్లు హైదరాబాద్లో చిన్నపిల్లలు డ్రైనేజ్లో పడి మృతి చెందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా అధికారుల దుర్వినియోగం అనే చెప్పొచ్చు, అదే కాకుండా వాళ్ళ నిర్లక్ష్యం అని కూడా చెప్పొచ్చు. అంటే అధికారం ఉన్నట్టు కూడా ప్రజలందరినీ కూడా భయపట్టించడం, అదే కాకుండా వాళ్ళ ఏదైతే వాళ్ళ వర్క్స్ ఉంటాయో వాళ్ళు సక్రమం చేయకపోవడం కూడా ప్రాబ్లమే. ఒక్కసారి చూడొచ్చు, ఇక్కడనే ఆ అమ్మాయి వీళ్ళు స్కూల్ యూనిఫామ్స్, ఒకసారి ఇటువంటి స్కూల్ యూనిఫామ్స్ ఫేసెస్ స్కూల్ యూనిఫామ్సే ఒకసారి చూడొచ్చు. ఇటువంటి స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఇలా నడుస్తున్న సమయంలో కూడా ఆ పాప ఎవరైతే ఉన్నారో ఇటు సైడ్ టువర్డ్స్ ఇట్ సైడ్ చూసుకుంటూ నడుస్తుంటూ తట్టుకొని పడిపోయింది. వెంటనే ఆ తల్లి హుటాహుటిన ఆ పాపని లేపింది. నిజంగానే ఇది వాటర్ స్టాగ్నెట్ ఉన్నాయి కాబట్టి ఫ్లో లేకపోవడం వల్ల, ఇక్కడ ఫ్లో లేకపోవడం వల్ల కూడా ఏమీ జరగలేదు. నిజంగానే ఇది మ్యాన్ హోల్ ఫ్లో ఉండడం, ఈ వాటర్ ఫ్లో ఉండడం వల్ల మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఆ చిన్నారి ప్రాణం ఖచ్చితంగా కోల్పోయేది ఉంటే అధికారుల నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు. ఇప్పుడు హోల్ సిటీ జనాలందరూ కూడా భయప్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు స్థానికులు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా నిర్లక్ష్యం వహించాలి, అధికారులు ఏం చెప్తారో నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. యాకత్పురంతా కూడా స్థానికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిన్నారి పడిపోవడం అనేది కూడా అందరినీ కూడా భయప్రాంతులకు గురైంది. స్కూల్ నుంచి వస్తుండగా మ్యాన్హోల్లో పడిపోయింది. దాంట్లో అదృష్టం కొద్దీ కూడా నీళ్లు లేకపోవడం వల్ల తల్లి కూడా హుటాహుటిగా తనని లేపడం జరిగింది, స్పీడ్గా రియాక్ట్ అయింది. ఇటువంటి మ్యాన్హోల్స్ కూడా హైదరాబాద్లో చాలా కనిపిస్తాయి. జిహెచ్ఎంసీ అధికారులు కూడా తక్షణమే ఇవి ఏదైతే మ్యాన్హోల్స్ ఉన్నాయో అవన్నీ గుర్తించి కూడా ముయ్యాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి స్థానికంగా ఉన్నారు. కబువా కోనే లड़की हमारी नवासी है जी। क्या हुआ? सो मैं स्कूल को जा रही थी, ये मैनल खुला था, वहाँ से आ रही थी उन्हें बैग लगा लेके, अचानक क्या है मालूम उसमें गिर गई। हाँ, तो हमारी जो भी सब उन्होंने उठाए, ये दुकान वाला बच्चा है और 2 जने आके भाग लेते आए, आगे निकाले। हाँ निकाले,
बैग भी अंदर चले गया था, बैग भी निकाले करे, बच्ची को मारा पड़े पाँव को। हाँ फ्लो था, वाटर फ्लो नहीं थे, फ्लो थे वाटर का, मतलब मजा पानी थे वाटर, नहीं, पानी का फ्लो है। नहीं, मट्टी थी, हाँ ओके, पानी रहता तो बच्ची चली आती थी, अच्छा हाँ हाँ, समझे बात को, भाई आती थी ना, मट्टी थी वो, हाँ मट्टी रहने तो बच्ची के अंदर उतर के पाँव हाँ ऐसे हाथा उठाती। हाँ ओके। हाँ वो दुकान वाले उन्होंने निकाले, और एक बच्चा था, 2 जने निकाले। कभी भी ऐसा ही होता है, मैनुअल खुला रहता है। नहीं मैंने कल खोले, हम्म, कल खोल के क्या करे मालूम, मट्टी वट्टी निकाले, कहाँ की, Close आगे करने की के लिए? नहीं, आगे की हाँ नहीं, क्लोज में मैंने खुले रख दिए, वो बाजू की मट्टी निकाल दिए, चले गए बरखस। हाँ उसमें कि हमारी बच्ची नवासी है, पलट गई, चोट लगा हुआ था, चोट कुछ लगा भी नहीं पाँव, नहीं पाँव को लगा हाँ, एकदम। मदर क्या बोल रहे उसका, मदर क्या बोल रहे? किसके मतलब अम्मी मदर लड़की का अम्मी क्या बोल रहे अभी? उन्हें कुछ भी नहीं बोल रहे, हाँ मैं वो उनका नाना हूँ। अच्छा రైట్, ఒకవైపు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బస్తీవాసులు కూడా. ఇటువంటి ఘటనలు తరచూ హైదరాబాద్లో జరుగుతుంటాయి. అదే అదృష్టం కొద్దీ ఒకవైపు తల్లి వెంటనే రియాక్ట్ అవ్వడం, దీని లోపల వాటర్ ఫ్లో లేకపోవడము, మట్టి జమాయించి ఉండడం వల్ల కూడా ఎటువంటి దుర్ఘటన జరగలేదు. ఒకవేళ అదే మట్టి లేకపోయి ఉంటే, ఆ బాలిక చనిపోయేది ఉంటే, ఆ ఫ్లోకి కూడా వాటర్ ఫ్లో ఉంటే కొట్టుకొని వెళ్ళిపోయి ఉండే, ఆ చంటి బిడ్డని మేము కోల్పోతున్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో కూడా ఎక్కడైతే ఎదురుగానే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా క్యాప్చర్ చేసిన పరిస్థితి. ఆ బాలిక కూడా నడుచుకుంటూ వస్తుంది, అక్కడెక్కడో దృష్టి పెట్టింది, అదేదో బర్డ్స్ ఏదో చూసుకుంటూ వస్తున్న సమయంలో హుటావుట్ వెంటనే పడిపోవడం, హుటావుటిన తల్లి కూడా లేపడం, ఇదంతా కూడా ఒకటే వెంటనే ర్యాపిడ్ యాక్షన్లోనే కూడా మొత్తం అంతా జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా స్థానిక అధికారులది కానీ జిహెచ్ఎంసీ వాళ్ళది కానీ నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. ఇదే మ్యాన్హోల్లో ఒకవేళ ఆ బాలిక చనిపోయి ఉంటే ఎంత పెద్ద న్యూస్ అవుతుండే. అదే కాకుండా ఎంతమంది అధికారులు ఇక్కడ వచ్చి నించుంటే. ఇటువంటి తప్పిదాలు ఖచ్చితంగా అధికారులు చేయకూడదు. జిహెచ్ఎంసీ కానీ, డిఆర్ఎఫ్ బృందం కానీ, లేకపోతే హైడ్రా డిపార్ట్మెంటే కానీ ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. మాన్సూన్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా బాధ్యత వహించాలి. आप देख लीजिए, आप ये सीवर लाइन है, ये 1 फीट का सीवर लाइन है ये, और ये ऐसे रहने दीजिए। बच्ची अपनी दादी के साथ, ग्रैंड मदर के साथ बच्ची सुबह स्कूल को जा रही थी, और जब बच्ची ऐसा चलते चलते, क्योंकि वीडियो में मैंने देखा ऐसा पलटी बच्ची, वो पलटने से बच्ची यहाँ पर गिर गई बच्ची, और उसकी दादी यहाँ से निकाले, और इसकी ये लापरवाही, वाटर वर्क्स डिपार्टमेंट की लापरवाही है, इसलिए कि ये सीवर लाइन को इसकी सील निकालने के लिए लोग आए, मगर ये रात में जाते वक्त ये क्लोजअप नहीं किए, इसको बंद नहीं किए। इसी की वजह से अल्लाह का इतना बड़ा करम है कि बच्ची मासूम है, छोटी सी बच्ची है, कुछ भी नहीं हुआ, थोड़ा पैर को मार लगा, उसकी दादी उठा के लेके गए, अभी घर में मौजूद है बच्ची यहाँ पर एकदम। और ये है, और एक साहब है, ये कवर हम लोग MIM के वर्कर्स ने ठहर के ये कवर्स लगाए यहाँ पर, बाद में डिपार्टमेंट आता है, मैं, और इसकी जिम्मेदारी सिर्फ वाटर वर्क्स डिपार्टमेंट की लापरवाही की वजह से एक मासूम बच्ची का हादसा का शिकार होते होते बच गई। अल्लाह का करम है, कुछ भी नहीं हुआ, बच्ची सही सलामत है और अच्छी है, हशाश बशाश है, खेलने तक ठहरी हुई। अभी जाके देखो, बच्ची बाहर खेल रही है, अभी जाके देखिए आप। थैंक यू। ఏదైతే మట్టి ఉండడం వల్ల కూడా పూర్తిగా కూడా వాటర్ ఫ్లో లేదు. ఈ వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల కూడా ఏమీ జరగలేదు అంటున్నారు. అదే